కావాల్సిన ఆర్నమెంట్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. గాజులకు బదులు పువ్వులు కూడా పెట్టవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, చేయికి నేను ఇలా బిళ్ళలు వంకిల ప్లేస్లో నేను బిళ్ళలు పెడుతున్నాను. అది ఎలా చేశానంటే, మనకి జడ బిళ్ళలు ఉంటాయి కదండి, స్టెప్ బై స్టెప్ వస్తాయి కదా సపరేట్గా చిన్న చిన్న బిళ్ళలు. సో అది అనమాట. ఒకటి లేస్ ముక్క, ఏదైనా ఒక బార్డర్ లేస్, అండ్ అది బిళ్ళ చూస్తున్నారు కదా, ఇది ఒక లేస్, పింక్ కలర్ లేస్, దానికి ఇది జడ పిన్ అనమాట. దాన్ని నేను అట్లా వంకిల టైప్లో చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. వంకిలు లేకపోతే ఏదైనా ఒకటి ఇలా తీసుకొని చేయొచ్చు. లేదా రాఖీలు ఉంటాయి కదా, స్టోన్స్ రాఖీస్ ఉంటాయి కదా మంచివి, అలాంటివి కూడా మనం పెట్టుకొని ఇలాంటి టైంలో యూజ్ చేయొచ్చు పిల్లలకి. చూసారు కదా ఎంత బాగుంది మా రాధ. తనకు కావాల్సిన ఫేస్కి డెకరేషన్ చేస్తున్నానండి. బొట్లు పెడుతున్నాను. మెరూన్ అండ్ వైట్ యూజ్ చేశాను నేను. పిల్లలు చెప్పినట్టు వింటే ఎలానా రెడీ చేయొచ్చండి. చూసారా తన సంతోషం ఎలా ఉందో, బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసి, నచ్చిందని. మా చిన్న పాప అయితే చాలా సతాయించిందండి, అసలు రెడీ అవ్వలేదు. ఇది నోస్ పిన్, ప్రెస్డ్ నోస్ పిన్ అనమాట. సో దాంతో నేను ఇలా తనకి నా మాటిల్ అవి, సో మాటిల్తో నేను అట్లా నోస్ పిన్ లాగా చేశాను. లుక్ ఎంత బాగుంది చూసారా. సో మీరు, నా సజెషన్ ఏంటి అంటే, అట్లా మాటిల్ ఏదైనా పెట్టేటప్పుడు మాత్రం లైట్ వెయిట్ మాటిల్ యూజ్ చేయండి. బరువు ఉంటే తనకి చాలా ఊడిపోయింది, బరువు ఆపలేదు నోస్ పిన్, ఎందుకంటే అది ప్రెస్ చేస్తాం కాబట్టి. సో ఇదండి ఈసారి నా బ్యూటిఫుల్ ఏంజల్ అవుట్లుక్ అనమాట రాధా గెటప్లో. ఐ హోప్ మీ అందరికీ రాధా మేకోవర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ కోసం ఇలా చేయండి. అదే కదా మనకి హ్యాపీనెస్. పిల్లలు సంతోషపడతారు. ఫస్ట్ వీళ్ళు అంటే పెద్ద పాప ఎప్పుడు ఇష్టపడేది కాదు చేసేయడానికి. సో 2 years నుంచి నేను ట్రై చేస్తుంది. సపోర్ట్ చేయాలి కదా ఫస్ట్. అంటే పిల్లలు చిరాకు పడతారు అన్ని ఆర్నమెంట్స్ ఇట్లా వేస్తుంటే. మనం వేసింది అలాగే ఉంచుకుంటే మాత్రం పిల్లలు చాలా బాగుంటుందండి. మా సెకండ్ పాప చాలా ఎట్లా రెడీ చేస్తే అలా ఉంటుంది. ఇది 2017లో స్కూల్లో కాంపిటీషన్ ఉంటే ఇద్దరిని గోపికలాగా రెడీ చేశాను. తను పెద్ద పాప, తిని చిన్న పాప, సెకండ్ పాప అనమాట. 2017లో వీళ్ళిద్దరు చూసినారు, పెద్ద పాప అండ్ సెకండ్ పాప యాజ్ కృష్ణుడు, సెకండ్ అండ్ థర్డ్ కృష్ణుడు లాగా తయారు చేశాను. పెద్ద పాపని రాధలాగా తయారు చేశాను అనమాట. ముగ్గురిని కలిపి దింపుదామని అనుకున్నాను, కానీ మా చిన్న పాప సాగనివ్వలేదు. ఇది చిన్న పాప అండ్ సెకండ్ పాప. సో ఇదండి ఈసారి నా జన్మాష్టమి సెలబ్రేషన్స్. మా కోడలండి నిహారిక రాధా గెటప్లో. సో కృష్ణ రాధ బాగుంటుందని పిక్ వీళ్ళిద్దరిది కలిపి పెట్టాను కొలాజ్ చేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.